శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. పరమ పవిత్రమైన గరుడ మహాపురాణంలో ఆచారకాండ అనే భాగంలో మనం పద్మరాగమణులు, ముత్యాలు, జాతిరత్నాలు, మరకతమణి, ఇంద్రనీలమణి, వైఢూర్యమణి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, పరీక్షలు ఎలా చేయాలి అనేది ఇందులో చెప్పినట్టుగా మనం విన్నాము. ఈ భాగం మొదలు పెడుతూ ధ్యానం చేసుకుందాం స్వామిని. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. ఇప్పుడు ఇతరమణులు అంటే పుష్యరాగ, కర్కేతన, భీష్మక, పులక, రుద్రాక్ష, స్ఫటిక, విద్రుమ ఈ యొక్క మణుల గురించి పుష్యరాగమని, పుష్కరాగాన్ని కొంతమంది అంటారట. బాలాసురుని చర్మము హిమాలయ పర్వతంలో పడిన చోట నుండి ఉద్భవించింది. ఇది మహాగుణ సంపన్నం. సంపూర్ణ పీత పాండుర వర్ణములలో అంటే తెల్లని రంగు సుందర కాంతులను వెదజల్లు పుష్యరాగాన్నే పద్మరాగమణిగా వ్యవహరిస్తారు. అదే లోహిత పీతవర్ణ కాంతులను వెదజల్లుతూ కౌకంటకమని వ్యవహరిస్తారు. పూర్ణలోహిత వర్ణము, సామాన్య పీతవర్ణము సంయుక్తంగా ఉండి మెరిసే పాషాణాలను కాషాయక మణులు అంటారు. ఈ మణుల పూర్వరూపమైన పుష్యరాగమణి వైదూర్యముతో సమానమైన మూల్యాన్నే కలిగి ఉంటుంది. ఫలితం కూడా పురుషుల విషయంలో సమానంగా ఉన్నతమే. స్త్రీలు పుష్యరాగాన్ని ధరిస్తే పుత్రప్రాప్తి నొందగలరు. కర్కేతనమణి పరమ పూజ్యతమము. బాలాసురుని రత్న బీజ స్వరూపాలైన గోళ్లను వాయుదేవుడు అత్యంత ఆదరంతో కొనివచ్చి ప్రసన్నతాపూర్వకముగా కమలవన ప్రాంతంలో వ్యాపింపజేశాడు. అవి పృథివై కర్కేతన నామంతో జన్మిస్తాయి. ఇవే రక్త, చంద్ర, మధు, తామ్ర, పీత, నీల, శ్వేతావర్ణాలలో లభిస్తున్నాయి. ఇన్ని రంగులలో దొరకడానికి కారణము రత్నవ్యాధి అనే దోషమని పెద్దల మాట. ఈ రత్నాలు కఠోరంగా ఉండటానికి అదే కారణము. సంతాప వ్రణ వ్యాధులు రత్నాలకు కూడా ఉంటాయి. ఆ వ్యాధి లేకుండా స్నిగ్ధ, స్వచ్ఛ, సమరాగ, అనురంజిత, పీత, గరుత్వ ధర్మాలతో నిండి విచిత్ర వర్ణకాంతులీనే కర్కేతనమణి విశుద్ధ పరమ పవిత్రమణిగా పూజలు అందుకుంటుంది. స్వర్ణపాత్రలో సంపుటితము చేసి అగ్నిలో వేస్తే తీస్తే అత్యధిక దేదీప్యమాన కాంతులతో ప్రకాశించే మణి విశుద్ధ కర్కేతనమణి. ఇది సర్వరోగాలను నశింపచేయగలదు, కలిదోషాన్ని నివారించగలదు, కులవృద్ధిని చేయగలదు, సుఖమును ఇవ్వగలదు. ఈ కర్కేతనాలను ధరించిన వారు పూజలు అందుకోగలరు, ధనార్జులు కాగలరు, బంధు బాంధవ సంపన్నులు, ప్రసన్నులు కాగలరు. దూషిత కర్కేతనాన్ని ధరించరాదు. అలా ధరిస్తే సర్వ కష్టాలు సంప్రాప్తిస్తాయి. భీష్మకమణి మహారత్న దాత అయిన బాలాసురుని వీర్యం హిమాలయ పర్వత ప్రాంతాల్లో పడగా ఏర్పడిన రత్నాకరంలో సముద్భవించింది. అక్కడ భీష్మకమణి శంఖ పద్మ సమాన సముజ్వలము, మధ్యకాలీన సూర్య ప్రభా సమాన శోభలో వెదజల్లుతూ వజ్రమంత తరుణంగా ఉంటుంది. తమ కంఠంలో స్వర్ణ సూత్రంలో ముడిపెట్టి ఈ విశుద్ధ భీష్మకమణిని ధరించిన వారు సదా సమృద్ధి, సుఖ సమృద్ధులతో, సంపదలతో కలిమి కలుగగా జీవించగలరు. వీరు వనాలలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మణిని దూరం నుండి చూసి
సింహ, వ్యాఘ్ర, శరభాది మృగాలు, తోడేళ్ల వంటి హింస్రక జంతువులు కూడా మరింత దూరంగా పారిపోతాయి. వారికి ఏ రకమైన పీడ సోకదు, ఏ విధమైన భయము కలగదు. మానవులు కూడా వారిని అపహాస్యము చేయడానికి కానీ నిందించడానికి కానీ జడుస్తారు. ఈ భీష్మకమణిని పొదిగిన ఉంగరాన్ని ధరించి పితృకార్యము చేస్తే ఆ పితరులు కొన్నేళ్ల దాకా గొప్ప సంతృప్తిని పొందుతారు. దీని ప్రభావం వల్ల సర్ప వృశ్చికాదులు విషప్రభావము మణిధారి వంటివి ఎక్కదు. వృశ్చికాదుల విషప్రభావము ఈ మణిని ధరించిన వారికి ఎక్కదు. జల శత్రు చోర భయం ఉండదు. నాచు మరియు మబ్బు రంగుల్లో నుండి కఠోరమైన పచ్చని కాంతులను వెదజల్లుతూ మలినద్యుతిని, వికృత వర్ణాన్ని కలిగి ఉండే భీష్మకమణిని దూరం నుండే చూసి మరింత దూరంగా తొలగిపోవాలి. అది అంత ప్రమాదకరం. పులకమణి కూడా వాయుదేవుని చలవే. ఆయన బాలాసురుని గోళ్ల నుండి భుజాల దాకా గల శరీరాన్ని విద్యుక్తంగా పూజించి శ్రేష్ఠ పర్వతాలలో, నదులలో, ఉత్తర దేశంలోని కొన్ని ప్రసిద్ధ స్థానాలలోనూ స్థాపితం చేశాడు. దశార్ణ, వాగధర, మేకల, కళింగాది దేశాలలో ఈ ప్రకాశరూపి అయిన బీజము నుండి వచ్చిన పులకమణులు గుంజాఫల, అంజన, మధుకమలనాళ వర్ణాలలో ఉంటాయి. గంధర్వ, అగ్ని దేశాలలో పుట్టిన పులకమణులు అరటిపండు రంగులో ఉంటాయి. ఈ వర్ణమణులన్నీ ప్రశస్తాలే. కొన్ని పులకమణులు విచిత్ర భంగిములతో శంఖ, పద్మ, భ్రమర, సూర్య ఆకారంలో ఉంటాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారము గుచ్చి మెడలో ధరిస్తే అసంఖ్యాక శుభాన్ని కలుగజేస్తాయి, ఐశ్వర్యాభివృద్ధిని ప్రార్థింపజేస్తాయి. కొన్ని పులకమణులు మాత్రము మిక్కిలి భయంకరమైనవి. ముఖ్యంగా కాకి, గుర్రము, గాడిద, తోడేలు రూపాలతోనున్నవి. మాంసంతో, రక్తంతోనున్న గ్రద్ద, ముఖ సమాన వర్ణంలోనున్న మృత్యుదాయకాలే. రక్తంతోనున్న గ్రద్దముఖ సమాన వర్ణంలోనున్నవి మృత్యుదాయకాలే. శ్రేష్ఠ ప్రశస్త ఏకఫల మాత్ర భారమున్న పులకమణి ధర 500 ముద్రలు పలుకుతుంది. రుద్రాక్షరత్నము అగ్నిదేవుని అనుకంప అంటే దయ వల్ల, దయ వల్ల కలిగి మనకు దక్కింది. దానవరాజు బాలాసురుని శరీరము నుండి కొన్ని అంశాలను నర్మదా నదీ తీర ప్రాంతంలో, మరికొన్ని అంశాలను దానికి దిగువ భూమిలోనూ స్థాపించిన అగ్నిదేవుడే మనకు రుద్రాక్షరత్నము లభించడానికి కారకుడు. ఎర్రగా చిలకముక్కు రంగుతోనూ ఇంద్రకోప కీటక వర్ణములోనూ ఈ మణులు దొరుకుతాయి. కొన్ని తెల్లగా నుండి మధ్య భాగంలో పాండువర్ణంలో అత్యంత విశుద్ధంగా ఉంటాయి. ఆ రుద్రాక్షలు ఇంద్రనీలమణితో సమానమైన శక్తులను కలిగి ఉంటాయి. ఈ రత్నాలను ధరించే వారికి అన్ని ఐశ్వర్యాలు, భృత్యాది అభివృద్ధులు అబ్బుతాయి. దీనిని పాకక్రియ ద్వారా శోధన చేస్తే దేవ వజ్రంలా మెరుస్తుంది. స్ఫటిక రత్నము మనకు బలరాముడిచ్చిన వరము. ఈయన బాలాసురుని మేధాభాగాన్నందుకొని కావేరి, వింధ్య, నేటి చైనా, నేపాల ప్రాంతాలలో ప్రయత్నపూర్వకముగా వెదజల్లాడు. ఆకాశ సమాన నీలవర్ణంలో తైల స్ఫటిక అను పేరుగల రత్నాలు ఆయా ప్రాంతాలలో లభిస్తున్నాయి. ఇవి తెల్ల కలువ, శంఖవర్ణాలలో ఉంటాయి. ఈ ధవళవర్ణమే కాక మరికొన్ని రంగుల్లో కూడా లభిస్తాయి. పాప వినాశనంలో ఈ మణికి సాటి లేదు. దీనిని ధరిస్తే అన్ని రకాల పాపాలు నశిస్తాయి. శిల్పకారులు దీనికి వెలగట్టగలరు. విద్రుమమణి ఆదిశేషునిచే భూలోకానికి ప్రసాదింపబడింది. ఈయన బాలాసురుని అంతర్భాగాన్ని గ్రహించి కేరళాది దేశాలలో వదిలాడు. ఈ మహాగుణ సంపన్నమైన విద్రుమమణులలో కుందేలు రక్తం రంగులోను, గుంజాఫల లేదా జపాకుసుమ సదృశ ఎర్రటి వర్ణంలోనూ ఉన్నవి. శ్రేష్టతమాలుగా
పరిగణింపబడుతున్నాయి, శ్రేష్టతమాలుగా పరిగణింపబడుతున్నాయి. నీల దేవక రోమక దేశాలు ఈ మణులకు జన్మభూములు. అక్కడ విదురుమ మణులు చక్కటి ఎరుపులో ప్రకాశిస్తూ ఉంటాయి. అన్యస్థానాల్లో కూడా విద్రుమాలు దొరుకుతున్నాయి, కానీ అవి ప్రశస్తాలు కావు. శిల్పకళల్లో విశేషమైన నేర్పుగల వారే వీటికి వెలకట్టగలరు. సుందరంగా, కోమలంగా, స్నిగ్ధంగా, ఎర్రగా ఉండే ఈ మణులను ధరించే వారికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. అంతేకాక విషాదిక దుఃఖాలు దూరమవుతాయి. ఈ విధముగా వివిధ రత్నాలకు సంబంధించిన జ్ఞానాన్ని విష్ణువు, బ్రహ్మ మనకు ప్రసాదించారు. ఇక గంగాది తీర్థాల మహిమ అంటే గంగ మొదలుకొని తీర్థాల యొక్క మహిమ. సూతుడు సౌనకాది మహామునులకు గరుడ పురాణాన్ని ఇంకా ఇలా చెప్పసాగాడు. సౌనకాచార్యాదులారా, ఇప్పుడు మీకు మన సమస్త తీర్థాలను, వాటి మహిమలను వినిపిస్తాను. అన్ని తీర్థాలలోనూ ఉత్తమము గంగ. గంగా నది సర్వత్రా సులభమైన హరిద్వార, ప్రయాగ, గంగా సాగర సంగమాల్లో దుర్లభం. సర్వత్రా సులభమైన హరిద్వార, ప్రయాగ, గంగా సాగర సంగమాల్లో దుర్లభము. అంటే అక్కడికి వెళ్ళడం యోగం అన్నమాట. ఎక్కడ గంగలో అయినా స్నానం చేయడానికి వెళ్ళొచ్చును, కానీ ఈ హరిద్వార, ప్రయాగ, గంగా సాగరాలు అనే చోట మాత్రము ప్రయత్నపూర్వకంగా వెళ్ళినా కూడా కొంతమందికి అవ్వదనే దాని అర్థం. సర్వత్ర సులభాగంగా త్రిషు స్థానేషు దుర్లభ గంగాద్వారే ప్రయాగే చ గంగాసాగర సంగమే. మరణించే వారికి ముక్తిని, బతికున్న వారికి భుక్తిని కూడా ప్రసాదించే ప్రయాగ పరమ శ్రేష్ఠ తీర్థము. ఈ మహాతీర్థంలో స్నానము చేసి తమ పితరులకు పిండ ప్రదానము చేసేవారు తమ తమ పాపాలన్నీ పూర్తిగా నశింపగా సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు. వారణాసి పరమతీర్థము. ఈ తీర్థంలో భగవంతులైన విశ్వనాథ మాధవులు నిత్యము నివసించి ఉంటారు. కురుక్షేత్రం కూడా గొప్ప తీర్థము. ఇక్కడ దానాలు చేసిన వారికి భోగమోక్షాలు రెండూ లభిస్తాయి. ప్రభాసం మరొక శ్రేష్ఠ తీర్థము. ఇక్కడ భగవంతుడైన సోమనాథుడు ఉంటాడు. ద్వారకా క్షేత్రం ఒక అత్యంత సుందర నగరము. ఇది భక్తి ముక్తి ప్రదాయకము. తూర్పునున్న సరస్వతీ తీర్థము సర్వపుణ్యదాయిని. ఇలాగే సప్త సారస్వతాలు అంటే సప్త సారస్వతాలు పరమతీర్థాలు. కేదార తీర్థము సర్వపాప వినాశకము. సంబల గ్రామము మరొక ఉత్తమ తీర్థము. బదరికాశ్రమము భగవానులైన నరనారాయణుల తీర్థము ముక్తిదాయకము. శ్వేతదీపము మాయాపురి అంటే హరిద్వారం. నైమిషారణ్యము, పుష్కరము, అయోధ్య, చిత్రకూటము, గోమతి, వైనాయకము, రామగిర్యాశ్రమము, కాంచీపురి, తుంగభద్ర, శ్రీశైలము, సేతుబంధ, రామేశ్వరము, కార్తికేయము, భృగుతుంగము, కామతీర్థము, అమరకంటకము, మహాకాళేశ్వరము అంటే ఉజ్జయిని, కుబ్జకము అంటే శ్రీధర హరి నివాసము, కుబ్జామ్రకము, కాలసర్పి, కామదము, మహాకేశి, కావేరి, చంద్రభాగ, విపాస, ఏకామ్ర, బ్రహ్మేశ, దేవకోటకము, మధుర, మహానది అంటే సోణం. జంబూరస నామకాలైన మహాతీర్థాలలో సూర్య, శివ, గణపతి, మహాలక్ష్మి, హరి మొన్నకు దేవతలు నివసిస్తారు. ఇక్కడ గావించబడు స్నాన, దాన, జప, తప, పూజ, శ్రాద్ధ, పిండదానాది కర్మలు అక్షయ ఫలాలను ఇస్తాయి. అలాగే సాలగ్రామ, పాశుపత తీర్థాలు కూడా భక్తుల అన్ని కోరికలను తీర్చే పవిత్ర స్థలాలు. కోకాముఖ, వారాహ, బాండీర స్వామి తీర్థాలను మహాతీర్థాలు అంటారు. లోహదండ తీర్థంలో మహావిష్ణువు, మందార తీర్థంలో మధుసూదనుడు నివసిస్తారు.
కామరూప మరొక మహాతీర్థము. ఇక్కడే కామాఖ్యాదేవి నిత్యము నివాసం ఉంటుంది. పుండ్రవర్ధన తీర్థంలో కార్తికేయుడు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. విరజ శ్రీ పురుషోత్తమ మహేంద్ర పర్వత, కావేరి, గోదావరి, పయోష్ఠ, వరద, వింధ్య, నర్మదా భేద నామక మహాతీర్థాలు సర్వపాప వినాశకాలు. గోకర్ణ, మాహిష్మతి, కలింజర, శుక్లతీర్థాలను కూడా మహాతీర్థాలుగానే సేవించాలి. ఇక్కడ స్నానం చేస్తే మోక్షం వస్తుంది. ఇక్కడ శంఖధారి అయిన హరినివాసం ఉంటాడు. స్వర్ణాక్ష మరొక ఉత్తమ తీర్థము. ఇది భక్తులకు సర్వప్రదాయని. నంది తీర్థము ముక్తిదాయకము. కోటి తీర్థాల ఫలాన్ని ఇది ఒక్కటే ఇవ్వగలదు. నాసిక, గోవర్ధన తీర్థాలు గొప్పవి. కృష్ణవేణి, భీమరథి, గండకి, ఇరావతి, విందుసర, విష్ణుపాదోదకాలు పరమతీర్థాలు. ఇవన్నీ పరమ పుణ్యదాయకాలు. బ్రహ్మధ్యానము, ఇంద్రియ నిగ్రహము మహాతీర్థాలు. దమ, భావశుద్ధులు తీర్థశ్రేష్టాలు. జ్ఞానరూప సరోవరంలో, జ్ఞానరూప జలంలో ప్రతినిత్యము ప్రతిక్షణము మానస స్నానము చేయగలిగే వారి అజ్ఞానమనడి రాగద్వేషాదులనడి మలము పూర్తిగా కడుక్కుపోతుంది. ఎవరి మటుకు వారే ఈ మనస్తీర్థాలను, మానస క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాలి. తీర్థయాత్రలు చేయడము బహు పుణ్యప్రదము, మానసికానందకరము. పుణ్యమనేది తీర్థయాత్రల వల్లనే రావాలని లేదు. సర్వము బ్రహ్మమయము అనే భావనను స్వీకరించి నిత్యము అదే భావనలో ఉండేవారు ఎక్కడుంటే అదే తీర్థము. వారున్న చోటనే స్నాన, దాన, శ్రాద్ధ, పిండ ప్రదాన కర్మలకు మహాక్షేత్రాలలో, తీర్థాలలో చేసిన ఫలమే వస్తుంది. అక్షయ ఫలం కూడా ప్రాప్తిస్తుంది. సమస్త పర్వతాలు, నదులు, దేవతలు, ఋషులు, మునులు, సంతులు ఉండే చోట్లు సర్వతీర్థాలే. ఇదం తీర్థమిదం నేతి ఏనరా భేదనదర్శినః తేషాం విధీయతే తీర్థగమనం తత్ఫలం చేయత్. సర్వం బ్రహ్మేతి యో వేత్తి నా తీర్థం తస్య కించన. ఏతేషు స్నానాదానాని శ్రాద్ధం పిండమధాక్షయం. సర్వానద్యః సర్వశైలా తీర్థం దేవాదిసేవితం. భగవంతుడైన హరి నివసించే చోటు శ్రీరంగపట్టణము. తాప్తి ఒక శ్రేష్ఠ మహానది. సప్తగోదావరి, కోణగిరియు మహాతీర్థాలే. కోణగిరి తీర్థంలో స్వయముగా శ్రీ మహాలక్ష్మియే నదీ రూపంలో విరాజిల్లుతున్నది. సహ్యపర్వతంపై భగవానుడుండే దేవదేవేశ్వరుడు ఏకవీర రూపంలోనూ, మహాదేవి సురేశ్వరి రూపంలోనూ నివసిస్తూ ఉన్నారు. గంగాద్వారము, కుశావర్తము, వింధ్యపర్వతము, నీలగిరి, కనకల ఈ పుణ్యతీర్థాలలో స్నానము చేసిన వారికి పునర్జన్మ ఉండదు. గంగాద్వారే కుశావర్తే వింధ్యకే నీలపర్వతే స్నాత్వా కనకలే తీర్థే సభవేత్న అనేది ఇంకొకటి. సభవేన్న పునర్భవే. శ్రీహరి ద్వారా తీర్థ మహాత్యాన్ని తెలుసుకొని వచ్చిన బ్రహ్మ దక్ష ప్రజాపతి వ్యాసమునేంద్రులకు గయాక్షేత్రాన్ని గూర్చి ఇలా వినిపించాడు. శ్రీహరి ద్వారా తీర్థ మహాత్యాన్ని తెలుసుకొని వచ్చిన బ్రహ్మ దక్ష ప్రజాపతి వ్యాసమునేంద్రులకు గయాక్షేత్రాన్ని గురించి ఇలా వినిపించాడు. గయా మహాత్మ్యము, శ్రాద్ధాది కర్మల ఫలము. గయా మహాత్యాన్ని వింటే చాలు, ఇక్కడ భుక్తికి అక్కడ ముక్తికి లోటు ఉండదు. ఇది పరమ సారస్వరూపం.
పూర్వకాలంలో గయా నామకుడు అసురుడొకడు ఆ ప్రాంతంలో దేవతలను దగ్ధం చేయడానికేమో అన్నట్లుగా ఘోర తపమును ఆచరించసాగాడు. లోకాలు ఆ వేడికి భగభగ మండిపోసాగాయి. దేవతలు విష్ణుని ఆశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో లేని విరామ సమయంలో గదాధరుడే వచ్చి వానిని సంహరించాడు. ఆ గయాసురుని అద్భుత తపశ్శక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమై వెలసిల్లింది. స్వయముగా శ్రీ మహావిష్ణువే గదాధారి అక్కడ నివసిస్తూ అక్కడ గీతించిన వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. గయాసురుని విశుద్ధ దేహంలోని త్రిమూర్తులు ప్రవేశించి అతని జన్మని అతని పేరిట తామే వెలయించిన గయని మరింత పవిత్రము చేశారు. ఇతని దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపంలో ఉంటుంది. ఇక్కడ భక్తి పురస్సరంగా స్నాన యజ్ఞ శ్రాద్ధ పిండదానాది కర్మలను చేయువారు నరకానికి వెళ్ళరు, పైగా స్వర్గం గాని బ్రహ్మలోకం గాని చేరుకుంటారు అని శ్రీ మహావిష్ణువు కట్టడి చేశాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ గయాతీర్థము సర్వశ్రేష్టమనే జ్ఞానము కలిగి ఇక్కడొక యజ్ఞము చేశాడు. దాని నిర్వహణలో తనకు సాయపడిన ఋత్విక్కులైన బ్రాహ్మణులను ఆయనే స్వయంగా పూజించాడు. అంతేకాక ఈ క్షేత్ర సందర్శకుల అవసరాలను తీర్చడానికి ఇక్కడ రసవతి అను తీయటి తేట నీటిని ప్రసాదించే నదిని, లోతు దొరకని నూతిని, మరిన్ని జలాశయాలను, భక్ష్య భోజ్య ఫలాదులనిచ్చే ప్రకృతిని, మరొక కామధేనువుని సృష్టించాడు. చివరగా తనచే పూజింపబడిన విద్వత్ బ్రాహ్మణులకు 5 క్రోశల వైశాల్యంలో వ్యాపించి ఉన్న ఈ క్షేత్రాన్ని దానం చేసి వెళ్ళాడు. 5 క్రోశలంటే నేటి లెక్కలలో 15 కిలోమీటర్లు. కానీ ఆ బ్రాహ్మణులు ఆశ్రమగా వచ్చిన ధనాదుల వల్ల బద్ధకస్తులైపోయి కర్మలను తగ్గించారు. బ్రహ్మకు కోపం వచ్చి ఇలా శపించాడు: బ్రాహ్మణులారా, మీరు మీ కర్తవ్యాన్ని మరిచారు కాబట్టి ఇకపై అక్కడ కామధేను ఉండదు. మీ నుండి 3వ తరం నాటికి మీ వైదిక పాండిత్యము, బ్రహ్మజ్ఞానము, ధనము ఇవేవి మిగలవు. ఈ పర్వతాలు రాతి పర్వతాలుగానే మిగిలిపోతాయి, భక్ష్య భోజ్య ఫలదాయకాలు కాకుండా పోతాయి అని శపించడంతో బ్రాహ్మణులు పశ్చాత్తాప్తులై వేడుకొనగా ఈ క్షేత్రంతో పాటు మీరు అభివృద్ధి చెందుతారు. ఇక్కడ కర్మల వల్ల కర్తలకు మీకు కూడా శ్రద్ధాభక్తులు ప్రాతిపదికగా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ క్షేత్రము ముక్తి సాధనము అవుతుంది అని దీవించాడు. బ్రహ్మజ్ఞానం గ్రయాశ్రార్థం గోగృహేణ మరణం తథా వాస పుంసాం కురుక్షేత్రే ముక్తిరేష చతుర్విధా. సముద్రం నుండి చిన్న చలమ దాకా అన్ని తీర్థాలు అదృశ్య రూపంలో వచ్చి ఈ గయాక్షేత్రంలో స్నానం చేసి వెడతాయి. ఇక్కడ శ్రాద్ధకర్మలను ఆచరించే వారికి బ్రహ్మహత్య, సురాపానము, స్వర్ణచౌర్యము, గురుపత్ని గమనము, పాపాత్మ సాంగత్యము వంటి మహాపాతకాలన్నీ నశిస్తాయి. బ్రహ్మహత్య, సురాపానం, స్థేయం, గుర్వాంగనాగమన పాపం తత్సం గజం సర్వం గయాశ్రాద్ధ ద్వినశ్యతి. మృత్యువు తరువాత సంస్కారాలు సమంగా జరగని వారికి, పాముకాటు వలన మరణించిన వారికి, పశు చోరాదుల ద్వారా బలవన్మరణము చెందిన వారికి సామాన్యంగానైతే ఉత్తమగతులు ఉండవు. కానీ వారి వారసులు వారికి గయలో శ్రాద్ధాది కర్మలు శాస్త్రోక్తంగా చేస్తే ఆ పుణ్యము వల్ల బంధన ముక్తి కలిగి స్వర్గం ప్రాప్తిస్తుంది. గయలో పిండ ప్రదానము ద్వారా జరిగే సత్ఫలితాలు 100 కోట్ల సంవత్సరాలు చెప్పినా తరగవు. కీటక దేశంలో గయ పుణ్యశాలి, అలాగే వనాలలో రాజగృహము, భూములలో నదీ జలాలలో తడిసే నీ పరమశ్రేష్టాలు. గయకు తూర్పున
ఇంద్రపృష్ఠ తీర్థమున్నది, అది 4 దిక్కులను విస్తరించి ఉన్నది. దాని విస్తీర్ణము 1.5 క్రోసులు, ప్రస్తుత భాషలో 4.5 కిలోమీటర్లు. గయాక్షేత్ర పరిమాణము 5 క్రోసులు.